శనార్థి దండం. తమ్ముడు నమస్తే. నమస్తే. మంచిగా దేవుని పేరు పెట్టుకొని డైరెక్టర్ గారు పెట్టిరా. నువ్వు డబ్బింగ్ కూడా చెప్తావా నేర్క? మాస్టర్ సినిమాలో ఒల్లి క్యారెక్టర్ ఉంది కదా, అది కూడా తెలంగాణ స్లాంగ్ లోనే చెప్పినా నేను డబ్బింగ్. అవునా, కూడా చెప్పు ఒకసారి. ఉన్నాడు సార్ నా ఫేవరెట్ క్రికెటర్ నెపోటిజం. ఏంట్రా మంది స్మిల్ తయారైంది. ఎక్కడికి వెళ్ళిన రికమెండేషన్లు, డొనేషన్లు, డామినేషన్లు, ఇన్ఫ్లుయెన్స్, లంచం, నాన్న పేరు, పేదోటి ప్రజలు ఏం పీకాలి, కష్టపడి ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు ఏం పీకాలి, లంచం తీసుకున్న ఆఫీసర్ ఏం పీకాలి, కాయ కష్టం చేసేవాడు ఏం పీకాలి, అడ్డొస్తే తలిపినోడు ఏం పీకాలి. నువ్వెవరి ఫ్యాన్ అసలు? రెబల్ స్టార్. ఇప్పుడు సినిమాలే కాదు మరి చదువు? స్టార్టింగ్ మా పేరెంట్స్ ఇండస్ట్రీకి తీసుకొచ్చేటప్పుడు కూడా నువ్వు బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ బ్యాలెన్స్ చేస్తా అంటేనే తీసుకొస్తాను, నెగ్లెక్ట్ చేసేటోని కానీ స్టడీస్. అందరికీ శనార్థి దండం. నేనైతే మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట్లో ఈ వెట్టడికి మన దగ్గరికి ఒక తమ్ముడు అయితే వచ్చిండు. గాయన ఎవరో కాదు, పెద్ద సినిమా నుంచి గోవింద్ వాళ్ళకి వచ్చిన. ఆ గోవింద్తోని ముచ్చట పెడదాం. మరి ముచ్చట ముందు క్రికెట్ ఆడతాడా, ముచ్చట్లు పెడతాడా, ఏం చేస్తాడో అడుగుదాం. తమ్ముడు నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావా? గోవిందు మంచి ముచ్చట, మంచి మాటలు, ఆటలు అన్నీ వేస్తున్నావు కదా బాగానే. సినిమాలల్లా గోవింద్ అనే పేరు, రియల్ నేమ్ ఏంది నీది? నా పేరు భార్గవ్ రత్న హర్షిత్. భార్గవ్ రత్న హర్షిత్. వామ్మో, గోవిందే మంచిగా ఉంది తమ్మి. గోవింద్ పేరు మంచిగా పడిపోతుంది నిజంగా. రామ్ చరణ్ సినిమా గోవింద్ అందరు వాడేలే అంటే సినిమా ఉంది కదా, ఆయన సినిమాలనే గోవింద్ పేరు పెట్టుకొని మంచిగా ఆ దేవుని పేరు పెట్టుకొని డైరెక్టర్ గారు పెట్టిరా. ఆ దేవుని పేరు పెట్టుకున్నావు కదా, ఆయన ఇప్పించాడు. డైలాగులు ఒకటే డైలాగ్ అండి దాంట్లో? అవును, ఒక డైలాగ్. కానీ ఒక్క డైలాగు 10 డైలాగులకు మించి నిన్ను లేపేసింది, అంతేనా? అవును, అంతే కదా. అలా క్రికెటర్వా నిజంగా? క్రికెటర్వా? నేను నార్మల్ గా కూడా క్రికెట్ ఆడతాను కానీ, బట్ సినిమాలో కూడా క్రికెటర్. అవును. అంటే బాల్ సిక్స్లు కొట్టేసినవా? అలాంటి సీన్ ఏం జరగదు. బ్యాట్ పట్టుకొని. నువ్వెవరి ఫ్యాన్ అసలు? రెబల్ స్టార్ చరణ్ అన్న. అమ్మో, కానీ అందులో అయితే డైలాగు నువ్వెవరి ఫ్యాన్, ఎవరి అభిమాని అంటే దెబ్బకి ఆ డైలాగు పెద్ద అనేసి ఒక్కసారి చెప్తావా? చెప్తా. దానికన్నా ముందు సినిమాలో ఇంకో డైలాగ్ చెప్తా. మీరు కూకున్న రాయి పేరు కూడా పెద్దనే సారు. పెద్ద 6 కొట్టింది ఈ గ్రౌండ్ నుంచి కాదు, 3 గ్రౌండ్ల అవతల నుంచి. టైమే వాడు నాటుగాని చేసింది సారు. పెద్ద ఊర్లో దేవుడు కాదు సారు, గ్రౌండ్లో దేవుడు. నా డైలాగ్ చెప్తే, ఉన్నాడు సార్ నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ద సార్. నిజంగా తమ్ముడు చెప్తాడా అనుకున్నా, కానీ చించేసిండు కదా మొత్తంకి. డైలాగులు అన్నీ చెప్తున్నావు. నువ్వు డబ్బింగ్ కూడా చెప్తావా నేర్క? అవును, డబ్బింగ్ కూడా చెప్తాను. సో ముందైతే అది మాస్టర్ సినిమాలో ఒల్లి క్యారెక్టర్ ఉంది కదా, అది కూడా తెలంగాణ స్లాంగ్ లోనే చెప్పినా నేను డబ్బింగ్. అవునా, కూడా చెప్పు ఒకసారి. నెపోటిజం. ఏంట్రా మంది స్మిల్ తయారైంది. ఎక్కడికి వెళ్ళిన రికమెండేషన్లు, డొనేషన్లు, డామినేషన్లు, ఇన్ఫ్లుయెన్స్, లంచం, నాన్న పేరు, పేదోటి ప్రజలు ఏం పీకాలి, కష్టపడి ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు ఏం పీకాలి, లంచం తీసుకున్న ఆఫీసర్ ఏం పీకాలి, కాయ కష్టం చేసేవాడు ఏం పీకాలి, అడ్డొస్తే తలిపినోడు ఏం పీకాలి. మెరిట్లో వచ్చిన వాళ్ళమ్మా, మరంటోళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మా. మీ అబ్బలంతా కరెక్ట్గానే చేశారు, కానీ ఒక మిస్టేక్ చేశారు. మీ అందరినీ నా కాలంలో పుట్టించారు. నేను వెళ్తుంటాను, నన్ను చూసి పీక్కుంటా ఉండండి. నా అబ్బ వల్లే కాలేదంటే నా అబ్బ మీద ఒకటి ఇంకెవడి వల్ల కాదు, వన్ అండ్ ఓన్లీ పీస్. వామ్ము, ఎట్లా గుర్తున్నాయి తమ్మి నీకు డైలాగులు? అన్నీ గుర్తు పెట్టుకుంటావా మొత్తం బైహాడిగా? ఇలా మనసులో బైహాడ్ అని ఏం లేదు,
ఇష్టం ఉంటే అది ఇష్టంగా నేర్చుకుంటాం. బై హార్ట్ అంటే ఇంక ఇష్టం లేకుండా గుర్తుపెట్టుకుని. అంటే ఇష్టం ఉందంటే అది ఉండిపోతుంది ఇక అట్లా అని అంతే, కదా. అంతే. అసలు యాక్టింగ్ చెయ్యాలి, యాక్టింగ్ ఎట్లా, మొత్తం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది, అసలు ఈ ఫీల్డ్కి రావాలని ఎప్పుడు మనసుకు వచ్చింది నీకు? నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు థియేటర్లో హీరోలకి ఎలివేషన్లు పడుతూ వాళ్ళు మంచి లుక్లో కనిపిస్తుంటే నాకు కూడా అట్లా చూసుకోవాలనిపించి అప్పుడు పుట్టింది ఇంట్రెస్ట్. ఇంక అప్పటి సంది ఎవరు నువ్వు పెద్దగా నాకు ఏం అడుగుతావు అంటే నేను హీరోని అయితే అనేటోడిని. అందరు అడుగుతారు, ఎవరు అడిగినా అదే చెప్పేటోడిని. సరే ఊరికే పిల్లగాడు మజాక్ ఆడుతుండే అని చెప్పి అనుకున్నారు. కానీ ఇంకా 10 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అదే అంటే ఇంకా ట్రై చేస్తారు కదా, అయ్యో మజాక్ ఆడతలేడు, సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అట్లా తీసుకొచ్చింది మా అమ్మ ఇండస్ట్రీకి. అమ్మకు మనసు పడ్డదిగా నేను హీరో చేయాలని. పాపం మా అమ్మ కూడా చాలా కష్టపడ్డారు. అంటే మనకి ఇండస్ట్రీలో ఎలా సపోర్ట్ లేదు. బోత్ మై పేరెంట్స్ ఆర్ వర్కింగ్, సో సపోర్ట్ కూడా ఎవరు లేరు. ఇంకా అందుకని ఒక 1 year ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాం. సో స్టార్టింగ్ కూడా నేను బ్యాక్గ్రౌండ్ డాన్స్లు అవన్నీ చేశాను. డిస్కో రాజా మూవీ కానీ, పెద్దన్న మూవీ రజనీకాంత్ గారితో పాటు, మళ్ళీ విక్రాంత్ రోనాలో చేశాను. సో ఇలా బ్యాక్గ్రౌండ్స్ చేసుకుంటూనే వచ్చాను. ఇంకా అలా నెట్వర్క్ బిల్డ్ అవుతూ తర్వాత యాడ్స్ చేశాను, మూవీస్ కొన్ని చేశాను. సో అలా అనమాట. అసలు ఫస్ట్ ఎవరు అవకాశం ఇచ్చారు ఈ కెమెరా ముందు? ఫస్ట్ చేసింది ఏంది? నేను ఫస్ట్ మూవీ ప్రతిరోజు పండగే అది చేశాను అనమాట. మూవీ ప్రతిరోజు పండగే. అవునవును. ఇప్పుడు ఏం చదువుకుంటున్నాను? నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇటు చదువు, ఇటు యాక్టింగ్, ప్యాషన్ ఎట్లా అవుతుంది మరి? అంటే ఇవి షూట్స్ ఎప్పుడో కానీ ఉండవు కదక్క. ఉన్నప్పుడు మానేస్తాం కాలేజ్, లేనప్పుడు చదువుకుంటాం అంతే. పెద్ద డిస్టర్బ్ ఏం చేయవు. మనం హీరోయిన్ అట్లేం కాదు కదా, అంత బిజీ ఉండడానికి. మరి ఎప్పుడన్నా ఎక్కువ రోజులు అంటే మహా అయితే 10 రోజులు పడుతుంది అంతే. ఇప్పుడు పెద్ద సినిమాల అవకాశం ఎట్లా వచ్చింది? అంత మంచి రోలు, పెద్ద సినిమా అంటే ఇంత పెద్ద సినిమా అదిగా, అది కూడా రామ్ చరణ్ సినిమా. ఆ సినిమాల అవకాశం ఎట్లా వచ్చింది అసలు నీకు? సో అది ఎట్లా అంటే స్టార్టింగ్ పబ్లిక్ ఆడిషన్స్ జరిగిండే. సో దానికి అప్లై చేసిన అనమాట ఫస్ట్. దాని త్రూ ఏం కాల్ రాలే. కానీ తర్వాత మోడల్స్ వరల్డ్ అని చెప్పి ఒక ఏజెన్సీ ఉండే, సో వాళ్ళ త్రూ పోస్ట్ చేసిన అనమాట నా ప్రొఫైల్ మొత్తం. అప్పుడు సెలెక్ట్ చేసి రేపు షూట్ ఉందని చెప్పి చెప్పారు. డైరెక్ట్ రమ్మన్నారు షూట్ కాడికి రమ్మన్నారు. సో అట్లా అంటే పోయిన షూట్కి. ఇంకా అక్కడ చూస్తే నా ఏజ్ వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు. 15 మంది ఉన్నారు అనుకున్నా. ఇంక తర్వాత అట్లా సెట్కి పోయినా. ఫస్ట్ ఏమో 1 day అన్నారు షూట్. దాని తర్వాత 2 రోజులు చేసారు. సో ఫస్ట్ డే ఏమైందంటే నా ఫేవరెట్ రన్నర్ పెద్ద సార్ అంటారు కదా, ఇంకో పిల్లవాడు అంటాడు, అది జరిగింది. సో దానికి కూడా మా 15 మందికి అది డైలాగ్ ఇచ్చి చూసుకున్నారు, ఎవరు మంచిగా చెప్తున్నారు, ఎవరు సూట్ అవుతున్నారు అని. అది చూసుకుని ఆ పిల్లవాడికి ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత రోజేమో ఇది జరిగింది క్రికెట్ది. అప్పుడు కూడా అందరికీ చూసుకుని ఎవరు బాగా చెప్తారు, ఎవరు సెట్ అవుతారు అని చెప్పి చూసుకుని అట్లా చేసారు. మొత్తం స్క్రీన్ టెస్ట్, డైలాగ్ టెస్ట్ అట్లా చూసుకున్నారు, మొత్తం చూసుకున్నాడు. నిజంగా నాకు అదే సంతోషం అనిపించింది. అంటే అలానే చూసుకోవాలి కదా ఎవరన్నా. ఎట్లా కళ్ళు, కవలికలు, ముఖ భావాలు అన్ని చూస్తారు. మరి ముద్దుకున్నాడు తమ్ముడు, కళ్ళు సూపర్ ఉన్నాయి తమ్ముని. ఇక చెప్పుడుతోని ఆ పౌరుషం కూడా కనిపిస్తుంది. ఎద్ది సార్ అన్నాడు చూడు అప్పుడు. నిజంగా అంటే ఒక తెలియని ఒక పట్టుదల వ్యక్తి లాగా అట్లా కనిపించింది మరి ఆ డైలాగ్లో. అంత స్కోప్ ఉంది అది కదా. అవునవును, మంచి స్కోప్ ఉన్న డైలాగ్ ఇచ్చారు. అంటే సినిమాలో కూడా స్టార్టింగ్ అన్న పేరు నా నోట్లో నుంచి ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత ఎలివేషన్ కూడా నాదే ఫస్ట్ ఎలివేషన్ సినిమాలో. అది చెప్పిన వెంటనే అసలు అది అయిపించింది, లేపేసింది, ఏడుకోపోయింది అది డైలాగ్. అది మామూలుగా మనకి ట్రైలర్ లో వస్తారని ఎవరు అనుకోరు కదా. మనకి డైలాగ్ ఇచ్చుడే ఎప్పుడో కానీ రావు కదా డైలాగ్ కూడా. సరే ఇచ్చిరు అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యే లోపు ట్రైలర్ లో వదిలిండు. చూసుకునేసరికి ట్రైలర్ లో వేసిరైందబ్బా అసలు. అంటే ఇప్పుడు ట్రైలర్ అంటే చిన్న మాట అంటే ఇప్పుడు సినిమా సినిమా ఎక్కువ మంది చూడరు కాబట్టి, అంటే కంపారిటివ్లీ ట్రైలర్ ఎక్కువ మంది చూస్తారు కదా, ఎవరన్నా చూస్తారు ట్రైలర్. సో దాని వల్ల రీచ్ ఇంకా బాగా వెళ్ళింది.
అది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. నిద్రపోయిండో లేదా తమ్ముడు అయ్యాల అంతేనా? అంతే మస్తు హ్యాపీ అనిపించింది. నీ దోస్తులు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు ఏమన్నారు అది చూసినాక? అంటే ముందు అందరూ షాక్ అవుతారు కదా, ఎట్లా నేనే షాక్ అయినా. షాక్ లోంచి ఇంకా బయటికి అత్తలే. నిజంగా మస్తు హ్యాపీ అయింది అక్క నిజంగా. అంటే ముందు కూడా నేను సినిమాలు 2 చేసినాం. నా లాస్ట్ సినిమా అశోకవనం లక్ష్మణ కళ్యాణం రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు అవుతుంది. 22లో రిలీజ్ అయింది, May 6th. సో ఇంకా మళ్ళీ దాని తర్వాత సినిమా ఇదే వచ్చింది అనమాట. మధ్యలో సలార్ చేసా. సలార్లో పార్ట్ 1లో రావాల్సింది కానీ ఏమో తెలియదు, దాని తర్వాత పార్ట్ 2లో వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఇద్దరిగా పార్ట్ 2లో నువ్వు పడతావు కంపల్సరీ. మంచి స్క్రీన్ వస్తుంది, డైలాగ్ వస్తుంది నీకు కదా. అందులో ఏమైనా చెప్పినావా డైలాగ్? అన్న కూడా డైలాగ్స్ చెప్పాను. ఇప్పుడు నేను అడిగితే ఇప్పుడు నన్ను ఆ డైరెక్టర్ తిడతాడేమో డైలాగ్ అడిగితే కదా. ఇప్పుడు పెద్ద సినిమా గురించి మాట్లాడితే ఆడ బుచ్చిబాబు గారు ఇందాక చెప్పినావు, కానీ రామ్ చరణ్ అన్న ఎప్పుడన్నా కలిసినవా? దీనికి ముందు నేను హాట్స్టార్ యాడ్ అని చేసిన నేను అన్నతో పాటు. సో దానికి కూడా అట్లనే ఆడిషన్లు అయినాయి. దాని మరుసటి రోజు లుక్ టెస్ట్ అయింది, మొత్తం కాస్ట్యూమ్స్ తీసుకొని చూసుకున్నారు. దాని తర్వాత రోజు షూటింగ్ ఉండే అనమాట రామోజీ ఫిల్మ్ సిటీలో. పోయినా అంతా మంచిగా జరుగుతుంది. అన్న వచ్చిండు, అది జానీ మాస్టర్ కంపోజ్ చేస్తారు అనమాట అది యాడ్ మొత్తం. సో ఇంకా మధ్యలో అన్న నా నెత్తి మీద చేయబెట్టి నిమ్మరేది ఉంటుంది అనమాట. సో ఆ సీన్ అప్పుడు అది ఒక 10-15 సార్లు అయింది అది. ఇంకా నాకేమో గాల్లో తేలినట్టు అనిపించింది. గాల్లో తేలినట్టుంది, మస్తు హ్యాపీ అనిపించింది. తర్వాత అన్న అడిగిండు ఏం చేసినావు అంటే, ఏం చేసావు ఇది వరకు సినిమాస్ అని అంటే, దానికి ముందు ఆచార్య మూవీ చేశాను, అది చేశాను, అలాగే యాడ్స్ చేశాను అన్న అంటే కంటిన్యూ అని చెప్పేసి అన్నాడు. అన్న మీతో ఒక ఫోటో కావాలంటే ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేసి అన్నాడు. సో తర్వాత నాకు 3 PM ప్యాకప్ అయింది షూట్. నేను అన్నతో ఫోటో దిగడం కోసం నేను 8 దాకా వెయిట్ చేశాను. అప్పటిదాకా అన్నకి 3 గంటల నుంచి 8 గంటల దాకా వెయిట్ చేసినావా? అమ్మో. సో ఇంకా అన్నకి అప్పటి నుంచి కంటిన్యూస్ గా షూట్ జరుగుతూ ఉంది 3 నుంచి. ఇంకా అప్పుడు అన్నకి ఒక 5 నిమిషాలు బ్రేక్ దొరికితే వచ్చింది బయటికి అన్న. అయ్యో పాపం ఇప్పటిదాకా కష్టపడ్డాడు, ఇక బ్రేక్ తీసుకుంటున్నారు అని చెప్పి ఇంకా నేను పక్కన ఆగిపోతే అన్న చూసి ఏం కావాలి ఫోటోనో, ఓకే సరే రండి అని చెప్పి పిలిచి, యాక్చువల్ అన్న కాస్ట్యూమ్ మీద ఉన్నాడు, పైన ఒక కోట్ ఉంటే అది తీసేసి పైన ఒక వైట్ షర్ట్ వేసుకుని ఇచ్చారనమాట, కాలర్ దాకా బటన్స్ పెట్టుకుని. ఆ రోజు కూడా అన్న 4-5 times బెస్ట్ విషెస్ చెప్పారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. బైజూస్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది అంటే అప్పుడు ఎంత ఉండే నీకు ఏజ్? అప్పుడు నాకు 10 years అనమాట. సో అది కూడా ఎలా జరిగిందంటే 3 rounds ఆడిషన్ ఉండే. సో ఆ 3 rounds ఆడిషన్ త్రూ సెలెక్ట్ అయ్యి ముంబైలో జరిగింది షూట్. టీవీసీ యాడ్ సెలెక్ట్ అయ్యా. అక్కడ కూడా మళ్ళీ మార్చారు అనమాట, ప్రింట్ యాడ్కి మార్చారు. సరే అనుకున్న అది కూడా షూట్ జరిగింది. అది అప్పుడు కూడా సార్ మంచిగా ఫ్రెండ్లీగా మస్తుగా మాట్లాడుతుండే అసలు. బైజూస్ యాడ్లో 2-3 పిల్లలు కూడా చూసిన నేను. అవునవును వచ్చారు. అయితే అబ్బో నేను చేసింది అయితే రిలీజ్ కాలే, వేరే వాళ్ళవి రిలీజ్ అయినాయి, మాది కాస్త రిలీజ్ కాలేదు. ఓకే చేస్తారేమో తర్వాత, ఇప్పుడు చేస్తారు ఇక పెద్ద సినిమాతో పెద్దగా అయిపోయినావు కదా. కదా పెద్ద సినిమాకి వస్తే ఇప్పుడు దాదాపు కొంతమంది నెగిటివ్ ట్రోల్ కూడా చేస్తున్నారు, చాలా నెగిటివ్ ట్రోల్ అవుతుంది, కానీ దగ్గరుండి చూసినావు నువ్వు, ఎట్లుంటది అసలు? ఫస్ట్ చెప్పాలంటే పాపం ఇప్పుడు సినిమా తీసేటోళ్ళు అయితే మస్తు బాధపడతారు అక్క. ఎందుకంటే వాళ్ళని ఆ సినిమాని బిడ్డ లెక్క అనమాట వీళ్ళందరికీ. పాపం పెంచి పెద్ద చేసి స్కూల్ కి పంపుతారు, అట్లా థియేటర్ పంపుతారు సినిమాని. దాని మీద ఇప్పుడు మనకి ఒపీనియన్ ఉంటది చూడు, ఇప్పుడు సినిమా బాగుంది కాస్త స్లో ఉంది, సినిమా చాలా బాగుంది అలా చెప్పాలి. అవును, కంట్రోల్ చేయొద్దు అంటావు అంతేనా? ట్రోలింగ్ పక్కన పెడితే హేట్రేట్ చూపిస్తారు అక్క. ఎవరు తీసిన సినిమా బొక్క లెక్కుంది అసలు, ఇట్లా బాగాలే అసలు, ఏంది ఎవరు తీసిండు అది ఇది అని చెప్పి పాపం తిడతారు అక్క. అసలు అది నిజంగా బాధ అనిపిస్తుంది. ఒక సినిమా తీయడానికి చాలా వేల మంది కష్టపడతారు సినిమా కోసం.
వాళ్ళందరూ కష్టపడడం పక్కన పెడితే ప్రొడ్యూసర్ వీళ్ళందరూ నష్టపోతారు. మెయిన్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరూ నష్టపోతారు కదా, వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. తక్లీఫ్ ఉంటది. అవునవును, కానీ ఆ కష్టం అంతా ఒక్క మాటలో తీసేస్తారంటే అవునవును, అలా చేయకూడదు. మినిమం ఆలోచించాలి. ఇప్పుడు అలా చేయొద్దని చెప్తా అంతే, అది తప్పు. అది అంతే. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి నీ చేతిలో? నేను నెక్స్ట్ స్పిరిట్ మూవీ చేస్తున్నాను. స్పిరిట్ మూవీ తర్వాత అండ్ కేజేక్యూ అని చెప్పేసి దీక్షిత్ శెట్టి గారు దసరా సినిమాలో సెకండ్ హీరో ఉన్నారు కదా, సో ఆయనతో పాటు పడింది అనమాట రోల్. మంచిగా ఉండేది కూడా. ఇది స్పిరిట్ మూవీలో కూడా అది రిహార్సల్స్ అన్ని జరిగినాయి. ఆయన సందీప్ రెడ్డి వంగ, ఆయన కూడా చాలా మంచి ఆయన నిజంగా. ఇప్పుడు చిన్న చిన్న రోళ్ళు కానీ పోనీ చిన్న అయినా నీ విషయంలో అవి పెద్ద రోల్సే, కానీ ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చి చేస్తే తీసుకుంటావా? లేదు నేను హీరోగానే ఎదగాలనుకుంటున్నా, హీరోగానే చేస్తా అని అనిపిస్తుందా నీకు ఎప్పుడన్నా? అట్లా ఎందుకు అనిపిస్తాం మనం, అంటే ఇంకా ఎదిగేటోళ్ళం కదా ఇండస్ట్రీలో. ఇప్పుడు మనం ఒక పెద్ద హీరో అయి ఉండే, ఇప్పుడు పెద్ద హీరో అయి ఉండే ఒక కాస్త ఏజ్డ్ అనుకో, అలా అనుకోవాలి. కానీ హీరో రోల్స్ అయితే చేస్తా. ఇప్పుడు నేను ఇంకో హీరోకి ఫాదర్ రోల్ ఎలా చేస్తాను అలా ఆలోచించవచ్చు. కానీ ఇప్పుడు మనమేమంత పెద్ద హీరో కాదు కదా, వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని చేయొచ్చు, చేయాలి, చేసుకుంటూ ముందుకు పోవాలి. మంచి ఆలోచన తమ్ముంది. అంటే అన్లెస్ అది డిగ్రేడింగ్ రోల్స్ ఉంటాయి చూడు. ఇప్పుడు నార్మల్ ఒక యాక్సిడెంట్ అయ్యే సీన్ కానీ, లేకపోతే ఇప్పుడు డ్రగ్స్ సీన్ అలాంటివి ఉంటాయి కదా, అదొకటి నెగ్లెక్ట్ చేయాలి అంతే. అంటే ఇప్పుడు మన ప్రొఫైల్ డౌన్ అవ్వకూడదు కదా, ఆలోచించుకోవాలి. నేను అట్లనే అడుగుదాం అనుకుంటున్నా. అసలు ఒక కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఇప్పుడు రేప్ సీన్లు చేసేటివి, ఆడపిల్లలని హింస పెట్టేటివి, గసంటి ఒప్పుకుంటావా? లేదు, అలాంటివి చేస్తే ఇప్పుడు మనం ఇలా షేప్ అవ్వాలి. ఇప్పుడు కొంతమంది విలన్ అవ్వాలనుకుంటారు, కొంతమంది హీరో అవ్వాలనుకుంటారు. ఇప్పుడు మనం గుడ్ క్యారెక్టర్ ఉండే రోల్స్, ఇప్పుడు నేను ఎలివేషన్ ఇచ్చే రోల్ చేశాను, ఇది ఒక సైడ్, ఒక డ్రగ్స్ తీసుకునే సైడ్, అది డిఫరెంట్ సైడ్ కదా. అంటే మన ఆలోచన ఒకటి పడ్డదంటే అదే ఉండాలి అంటుండు తమ్ముడు. మంచిదే, డిగ్రేడింగ్ రోల్స్ మళ్ళీ తగ్గించుకోవద్దు దాన్ని అని మంచి ఆలోచనే. అంటే మంచి అవకాశాలు వస్తాయి తమ్మునికి. ప్రొఫైల్ అయితే మనకి దాని వాల్యూ తగ్గించుకోకూడదు కదా. మంచి ముచ్చటే. ఇప్పుడు సినిమాలే కాదు మరి చదువు ముచ్చట ఎట్లా, ఏం అవ్వాలనుకున్నావు నువ్వు? స్టార్టింగ్ మా పేరెంట్స్ ఇండస్ట్రీకి తీసుకొచ్చేటప్పుడు కూడా నువ్వు బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ బ్యాలెన్స్ చేస్తా అంటేనే తీసుకొస్తాను, రెండు మేనేజ్ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. సో స్టార్టింగ్ నెగ్లెక్ట్ చేసేటోండి కానీ స్టడీస్. ఇంకా 10th టైంలో చేశాను నేను ఇప్పుడు సలార్ షూట్. అది part 1లో రాకపోయేసరికి నాకు నిజంగా షూరిటీ ఉండదు దీని మీద. సో మనం ఒక కెరీర్ అనేది బిల్డ్ చేసుకోవాలి, అప్పుడే మనకి లైఫ్ ఉంటుంది అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాను, మెయిన్ సలార్ మూవీ వల్ల. సో ఇంకప్పటి నుంచి 10th క్లాస్ నుంచి చదువుకోవడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఆర్కిటెక్ట్ అవుదామని చెప్పి ప్లాన్ అనమాట. సో అబ్రాడ్ అలా ప్లాన్ చేసుకున్నాను నేను నెక్స్ట్ కెరీర్. మొత్తం అబ్రాడ్ వెళ్ళిపోతాడంట. కానీ మరి సినిమాలల్లో అందులో ఇంట్లో కనబడతాడు తమ్ముడు. మొత్తము ఇవేనా? ఇప్పుడు పాటలు వింటావా నువ్వు? పాటలు కూడా మస్తు. ఏ పాటలు ఇష్టం? ఎట్లాంటి సాంగ్స్ ఇష్టం? అన్ని అంటే మూడ్ని బట్టి మారుతూ ఉంటాయి. మూడ్ను బట్టి మారిపోతాడంట తమ్ముడు. ఇప్పుడు సినిమాలనే ఉండవు కదా, డాన్స్ చేస్తున్నాను, పాటలు అన్నావు. హాబీస్ కూడా నేను డాన్సింగ్, స్విమ్మింగ్, నార్మల్గా ఇప్పుడు క్రికెట్ ఆడతా, టెన్నిస్, బాస్కెట్బాల్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, టైక్వాండో నేర్చుకున్నాను. హార్స్ రైడింగ్ కూడా 3rd లెవెల్ క్యాంటరింగ్ దాకా నేర్చుకున్నాను. అంటే ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఇప్పుడు సినిమాల్లో ఇప్పుడు సోనీ 10-4 స్పోర్ట్స్ ఆటలో బౌలింగ్ అడిగారు. సో ఇంకప్పుడు నాకు బౌలింగ్ వచ్చు కదా, అది వీడియో సెండ్ చేస్తేనే సెలెక్ట్ చేశారు. సో స్కిల్స్ కూడా మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాయి కదా, మనకి ఉపయోగపడేది. అవునవును, పనితనం అత్తనే కదా పని దొరుకుతుంది, అంతే కదా. అబ్బో అదే కరెక్ట్ నిజంగా. ఇప్పుడు మొత్తం ఊళ్ళో సెట్ అయినావు. ఇప్పుడు చదువులో కూడా సెట్. మంచి టాలెంట్, చదువుతావు మంచిగా? చదువుతాను, మరీ టాపర్ ఏం కాదు. టాపర్ అంటే మొత్తం బట్టి. ఎన్ని మార్కులు నీకు ఇంటర్లో? ఎన్ని వచ్చినాయి? 80% వచ్చింది. 80%. మంచిదేనే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆర్కిటెక్టా? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు? కంటిన్యూ చేస్తున్నావు. డిగ్రీలో ఏం తీసుకుంటావు?
అది ఆర్కిటెక్చర్ బీఆర్క్ అని ఉంటుంది. ఇప్పుడు మొత్తంలో చదువు అటు యాక్టింగ్ అన్ని బ్యాలెన్స్ చేస్తున్నావు. మమ్మీ డాడీ ఎట్లా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఇంత కష్టపడుతున్న కొడుకు అని అనిపిస్తుందా, ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతురా? అంటే ఇంకా ఏ ఫీల్డ్ చూస్ చేసుకున్నా కష్టపడాలి కదా, అది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నా కొడుకుని బాధ పెడుతున్నారు మాటలని అని చెప్పి ఏ పేరెంట్స్ కన్నా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు అనిపించకపోవచ్చు కానీ అంతా మన పేరెంట్స్ కి అయితే బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పిలిచి మరి ఇన్సల్ట్ చేయడం, హ్యూమిలియేషన్స్ చేయడం, అంటే ఇప్పుడు ఏ హీరో అన్నా తట్టుకుని రావాల్సిందే కదా. ఇప్పుడు రవితేజ గారు కానీ, రజనీకాంత్ గారు, సో ఇలా అందరూ చాలా హీరోస్ కష్టపడే వచ్చారు. సో ఆ కష్టం అనేది ఎవరన్నా పడాల్సిందే, అలా పడకపోతే మనకి మాట్లాడుతున్నావు తమ్మి ఇంత చిన్న అంటే ఈ ఏజ్ లో అంత ఆలోచించడం అంటే దిమాగ్ ఉండాలి, అంత తెలుగు ఉండాలి. మరి 7 ఏళ్ళు ఇండస్ట్రీలో బతికిందంటే ఏమాత్రం ఉంటుంది. నేర్పిందంటావు, అంతే, అనుభవం నేర్పిందంట. అనుభవాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏడన్నా అవమానింపబడ్డావా ఎక్కడన్నా పోయినప్పుడు? జరుగుతాయి ఇంకంతే, ఇంకా పట్టించుకోకూడదు అంతే. కానీ భరిస్తూ పోతావు గోల్ కోసం. చూసి నేర్చుకోరి నిజంగా. అసలు పేరేమన్నావు? భార్గవరత్న హర్షిత్. భార్గవరత్న హర్షిత్ని చూసుకొని నేర్చుకో. 7 సంవత్సరాలల్లా గింత దిమాగ్ తెచ్చుకున్నాడు అంటే అంత లోకం చూసిండు, అంతేనా? ఇటు చూసినావు అటు చూసినావు, 2 దిక్కులు చూసినావు కదా. ఇండస్ట్రీలో రావడం బట్టే నాకు ఇప్పుడు ఏడో పోయినా బతకగలుగుతాయి. అంటే ఇప్పుడు మనం స్పోర్ట్స్ పోయినా, ఇప్పుడు సింగింగ్ కి పోయినా, మనం ఏడికి పోయినా పాలిటిక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, అవి తట్టుకోవాలి. నేను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నా కదా. ఇంక ఇప్పుడు నాకు పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు ఎవడేమన్నా అన్నా వదిలేయడం అంతే, అలవాటు అయిపోయింది అనిపిస్తుంది. ఇక అలవాటు అయిపోతుంది, ఉంటాయిలే. నిజంగా అది గొప్ప విషయం. వదిలిపెట్టాలి, మనిషి మనసులో పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని అది పగ చూపించి ఇంకవన్నీ చెయ్యొద్దు, అంతేనా? పగ అంటే రివెంజ్ ఎలా ఉండాల్సింది, మాట అంటే మనం ఎందుకు పడాలి? అబ్బో తగ్గేది లేదు అంటుండు కదా మాట పడవు. నేను అబ్రాడ్ వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాను, దీన్ని వదిలే ప్రసక్తి లేదు. నా కళ ఇది, చిన్నప్పటి నుంచి కలగన్నా నా గోల్. ఇంకోటి నా గోల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అదే ఉండేది, బట్ ఇప్పుడు నార్మల్ స్ట్రే యానిమల్స్ అలా నాకు యానిమల్స్ ఇష్టం చాలా. సో వాటి కోసం కూడా ఏమైనా చేయాలి అంటే చారిటీ లాగా. ఇప్పుడు రతన్ టాటా గారు, ఇప్పుడు యాక్టర్ సూర్య తెలుసు, ఆయన అగ్రం ఫౌండేషన్ గాని, మన బాలేబాబు ఏదైనా చెయ్యాలా, బాలేబాబు ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మహేష్ బాబు గారు హార్ట్ ఆపరేషన్లు, సో ఇలా ఒకటి చేయాలని ఉంది. అలానే అవునవును 10th క్లాస్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇచ్చారు. మంచి ఆలోచన నిజంగా, ఏదో ఒకటి చెయ్యాలా అన్న ఆలోచన ఇప్పటి నుంచే పడ్డది తమ్మునికి. అంతే అబ్రాడ్ వెళ్ళేది, లేకపోతే నేను ఇక్కడ హైదరాబాద్ లోనే చదువుకుంటే ఇంకా ఇండస్ట్రీలోనే ఉండొచ్చు. సో డబ్బులు సొసైటీ కోసం ఒకటి చేయాలి. మనం పుట్టినందుకంటే మనకి ఒకటి ఉండాలి, వీడి లైఫ్ మీనింగ్ ఏంటంటే నా లైఫ్ మీనింగ్ ఇది, నేను పుట్టినందుకు ఇది చేసిన అని రాసిపోవాలి. ఇంకోటి సినిమా విషయానికి వస్తే ఇప్పటిదాకా నేను చాలా మంది నార్మల్ గా వాళ్ళ రివ్యూ ఇవ్వడం విన్నా, ఒపీనియన్ చెప్తారు సినిమా బాగుంది బాగాలేదని. కానీ ఈ సినిమా విషయానికి వస్తే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు. నేను ఇట్లా కష్టపడినా కానీ మధ్యలో ఆపేసిన, కానీ మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాలనుకుంటున్నా. అట్లా చాలా మంది లైఫ్ ఎక్స్పీరియన్స్ లో చెప్పడం స్టార్ట్ చేశారు ఇన్స్టాలో. ఇంతమంది అసలు బయటకు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం నేను ఎప్పుడు చూసినాక చాలా మంది రిలేట్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్ లో. ఈవెన్ ఇప్పుడు నేను కూడా సినిమా చూసినప్పుడు నన్ను చూసుకున్నట్టు అనిపించింది. అంటే అన్న స్టార్టింగ్ నుంచి కష్టపడి ఏదేమైనా లాస్ట్ కి అన్న గోల్ సాధిస్తాడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా గోల్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక గోల్ ఉంటది కదా. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని ఫ్యామిలీ కుటుంబ సమస్యల వల్ల వెనకైపోతారు. ఇక వాళ్ళు ముందుకు రావాలంటే ఎవరికో కొంతమంది సాధ్యమవుతుంది. కానీ ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది మాట్లాడారు కూడా. ఒకవేళ నీకే హీరోగా ఛాన్స్ వచ్చింది అనుకో, ఎలాంటి సొసైటీకి ఇది యూజ్ అవుతుందా, యూజ్ అవుతలేదా అనేది చూస్తావా, చూడవా? డెఫినెట్ గా చూస్తే ఇప్పుడు కొన్ని సినిమాస్ ఉంటాయి జనాల్ని డిఫరెంట్ గా ఎడ్యుకేట్ చేస్తాయి, బ్యాడ్ ఫిల్మ్స్ ఉంటాయి, అలాంటివి సపోర్ట్ కూడా చేయకూడదు. అంటే ఇర్రిలేటబుల్ గా ఉంటాయి అసలు కంప్లీట్లీ, జనాల మైండ్ సెట్ మార్చేసి. సో అలా ఉంటాయి కొన్ని ఫిల్మ్స్. అలాంటివి కాకుండా మనకి ఏవైతే ఉంటాయి, ఇప్పుడు మన ప్రభాస్ అన్న కానీ అలా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ చేస్తారు కదా,
సో అవి కూడా సెపరేట్ గా హ్యాండ్ పిక్ గా చేస్తారు ఏవైతే గుడ్ గా ఉన్నాయో. ఇప్పుడు మన మహేష్ బాబు గారు అన్ని ఇప్పుడు మన సర్కార్ వారు పార్ట్ చేశారు. దాని ముందు కూడా చాలా ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్ అలానే తీశారు. ఇప్పుడు భరత్ అనే నేను అది చాలా బాగుంటది మూవీ. మహర్షి మూవీ కానీ రైతుల కోసం. సో అలా అన్ని మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తారు మహేష్ బాబు అన్న కూడా. అట్లా వస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నీకు? అవును, నేనైతే ఇప్పటిదాకా ఇలా మెసేజ్ ఇవ్వాలని ఏం అనుకోలే కానీ అడుగుతాను కాబట్టి ఒకటి చెప్తా. యానిమల్స్ అంటే ఇష్టం కదా, అంటే చాలా మంది ఇప్పుడు నేను కూడా మా ఇంటికాడ ఒక్కొక్క పిల్లల్ని పెడితే పాపం వాటిని చూసుకున్నా నేను చాలా రోజులు. ఇంక అట్లా కొన్ని యాక్సిడెంట్ లో చనిపోయినాయి. లాస్ట్ కి ఒకటి బతుకుంటే వాడెవడో తాగేసి ఉన్నాడు, రాడ్తో కొట్టి చంపేసిండు. నాకు మస్తు బాధైంది. నాకేమో మస్తు ఇష్టం ఆ కుక్క పిల్ల. ఎందుకు చేస్తారో తెలియదు పాపం. యానిమల్స్ మీద చాలా హేట్రెడ్ చూపిస్తారు, హింసిస్తారు. ఇప్పుడు దీపావళి వస్తే కుక్కల మీద కావుల మీదకి బాంబులు వేస్తారు, వేడి నీళ్లు పోస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలియదు. ఇంత కూడా మానవత్వం ఉండదు. అదొకటి. దాని మీద మంచిగా ఏదైనా సినిమా వస్తే వేయాలని దానికి అదే నార్మల్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ సరిపోతుంది. ఫిల్మ్ అంటే అసలు ఈ పెద్ద సినిమాకి వస్తే పెద్ద సినిమాలో చాలా వరకు ట్రోల్స్ బాగా అవుతున్నాయి. అది ఒక దిక్కు పక్కన పెడితే అసలు సెట్లో రామ్ చరణ్ ఒక్క సినిమా కాదు, ఆయనకు మస్తు సినిమాలు చేసినాడు. ఈ ఒక్క సినిమాకు ట్రోల్స్ పక్కన పెట్టిన ఆయన ఎట్లుండేటోడు అసలు సెట్లో చూసినావా నువ్వు ఎప్పుడన్నా? సెట్ లో ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటారు. నేను పెద్ద సినిమా అప్పుడు అన్నని చూడలేదు, అన్న రాలేదు సెట్ కి. బట్ దాని ముందు నటించేటోళ్ళు తోటోళ్ళు అంతా మంచిగానే ఉండేనా? చాలా బాగుంది అట్మాస్ఫియర్, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు అంటే ఇంకా ఫ్రస్ట్రేషన్స్ లో అయిపోతా ఉంటాయి. ఇంకా కావాలని తిట్టారు కదా, వీళ్ళు నేర్పించాలి అని చెప్పి బూతులు అట్లా తిట్టారు కదా వాళ్ళు. కావాలని ఇంకా ఫ్లోలో వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఈ సినిమా ఎట్లన్నా చేయాలి అంటే ఉంటుంది కదా పట్టుదల వాళ్ళకి. బుచ్చిబాబు గారు మళ్ళీ పిలుచుకుంటా అని చెప్పిండా? అలా ఏం చెప్పలేదు. నిన్న నెక్సెస్ మాల్ లో ప్రమోషన్ కి వస్తే నేను వెళ్ళాను వాళ్ళతో పాటు. అన్నకి థ్యాంక్స్ చెప్పిన నిజంగా. అంటే అంత సెలెక్ట్ చేసి అంత మంచి రోల్ ఇచ్చి ఒక డైలాగ్ అన్నా ట్రైలర్లు వేసి థియేటర్లో అందరూ లేపిండు మంచిగా. బుచ్చిబాబు గారు నీకు ఒక దేవుడు అయిపోయింది. ఇప్పుడు ట్రైలర్ లో వచ్చిందంటే కథ పెద్ద సినిమా ట్రైలర్. అది మామూలు ట్రైలర్ లో వస్తేనే ఒక లెవెల్లో ఉంటది. ఇది అసలు పెద్ద రేపు యూట్యూబ్ లో అతనే మురిసిపోతాం మనం. అది బిగ్ స్క్రీన్ మీద ట్రైలర్ వేసి చూసిరంటే మస్తు పెద్ద సినిమా పెద్దతో కొట్టేసిను అంతేనా? ఇంకెవరన్నా కలిసినావా? తర్వాత సుకుమార్ గారిని పుష్ప 2 ట్రయల్ షూట్ కి వెళ్ళినప్పుడు కలిసాను సార్ని కూడా. ఆయన కూడా అంటే చూసుకున్నారు. అంటే అది పిల్లల మధ్యలో అన్నమాట. అంటే సెట్ కాలేదు, ఇంకా కాస్త పెద్ద పిల్లలు అంటే కనిపించినా లేదు సెట్ అవ్వలేదు వీళ్ళ మధ్యలో. బాగున్నా ఆ కుర్రాడు గట్టిగా ఉన్నాడు అని చెప్పి ఇలా అని ఓకే ఓకే అని చెప్పేసి అన్నారు. తర్వాత సార్ నాకు ఇలా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మీ ఫిల్మ్స్ అంటే ఇంకేమైనా రోల్స్ ఉంటే ప్లీజ్ కాల్ మీ టు ద ఆడిషన్, ఐ విల్ గివ్ ద ఆడిషన్, ఇఫ్ సూటబుల్ ప్లీజ్ గివ్ మీ ద రోల్ అని చెప్పి అడిగా. అంటే నువ్వు ఈ రోల్స్ కాదు ఇంకా పెద్దగా చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమన్నా ప్రమోషన్స్ యాడ్స్ అట్లా వస్తున్నాయా? ఈ పెద్ద సినిమాతో చాలా మంది గుర్తుపడుతురు కదా నిన్ను. అవును గుర్తుపట్టారు కానీ ఇంకా అలా ప్రమోషన్స్ అలా ఏమీ రాలేదు. బట్ నార్మల్ గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు, ఇంటర్వ్యూస్ కాల్స్ వస్తాయి. మరి ఎందుకు మరి మంచి క్యారెక్టర్ చేసినావు, బాగా మంచిగా చెయ్యాలని కోరుకుంటున్నా తమ్మి. మంచి హీరో అవ్వాల నువ్వు. హీరో అయినాక ఫస్ట్ ఈ అక్కకే ఇవ్వాల నువ్వు ఇంటర్వ్యూ, గుర్తుపెట్టుకో. మంచి మాటలు చెప్పినావు, నీ మాటలకు నేను ఫిదా అయిపోయినా. చాలా బాగా మాట్లాడిండు తమ్ముడైతే. ఎందుకంటే ఆ ఆలోచన ఉండాల, ఎదగాలంటే కొన్ని ఒదిగి ఉండాలని మంచిగా అర్థమైంది తమ్ముడి మాటలల్లో. మీకేం అర్థమైందో కింద కామెంట్ కూడా వేయురి. థ్యాంక్ యూ తమ్ముడు, ధన్యవాదాలు.